Hi everyone, this is Kishore Masetti. Welcome to KM Creative Zone. ఈరోజు టాపిక్ ఆప్టమైజ్డ్ మీడియా అండ్ ప్రాక్సీ మీడియా. అంటే ఆప్టమైజ్డ్ మీడియా ఏంటి, ప్రాక్సీ మీడియా ఏంటి? అంటే మీ దగ్గర ఉన్న సిస్టమ్ ఓల్డ్ కాన్ఫిగరేషన్ అయినా సరే దాంట్లో 4K వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, అంటే ఏ స్టెప్స్ తీసుకుంటే 4K వీడియో కూడా కొంచెం ఓల్డ్ సిస్టమ్ ఉన్నా సరే మనం దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈరోజు టాపిక్. ఎనీ ప్రాజెక్ట్ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు మనము మన మీడియాని ఇంపోర్ట్ చేసుకుంటాం కదా. ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కమాండ్ ఆ ఇంపోర్టింగ్ టైంలోనే అడుగుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ట్రాన్స్కోడ్. ఈ ట్రాన్స్కోడ్ క్రియేట్ ఆప్టమైజ్డ్ మీడియా, క్రియేట్ ప్రాక్సీ మీడియా. ఆప్టమైజ్డ్ మీడియా అనేసరికి ఏమొచ్చిందంటే మనకి యాపిల్ ప్రోరెస్ 422 ఆ ఫైల్ చాలా హై క్వాలిటీ. మీకు ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, హై క్వాలిటీ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి మన మ్యాక్లో చాలా హై క్వాలిటీ చాలా హెవీ ఫైల్ ఉన్నా కూడా ఎడిటింగ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఎందుకంటే వీటికి ఆప్టమైజ్డ్ ఆ పేరులోనే ఉంది. సో సాఫ్ట్వేర్కి ఈ ఫైనల్ కట్కి ఆప్టమైజ్ అయిపోయిన ఆ ఫార్మాట్ అనమాట. అది మనకి హెవీ ఫైల్ ఉన్నా కూడా స్పేస్ డజంట్ మ్యాటర్, పెద్ద మ్యాటర్ కాదనుకున్నప్పుడు దానికి వెళ్ళొచ్చు. బట్ దానికంటే ఇంకా యూస్ఫుల్ వచ్చేసరికి ప్రాక్సీ మీడియా సేమ్ ప్రోరెస్ట్లోనే మళ్ళీ దాంట్లో 50% 25% ఇంకా తక్కువలో మనం పెట్టుకోవచ్చు. అసలు ప్రాక్సీ అంటే మన ఎడిటింగ్ని స్మూత్గా చేసుకోవటానికి, ఆ స్మూత్గా చేసుకున్న తర్వాత సేమ్ ఫైల్ని, ఒక ఒరిజినల్ ఫైల్ని దాన్ని కన్వర్ట్ చేసి ఎడిటింగ్ని ఫ్రీగా చేసుకోవడానికి, స్మూత్గా చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఎప్పుడైతే ఎడిటింగ్ అయిపోతుందో అదే ఫైల్ని మళ్ళీ మనం ఒరిజినల్ కనెక్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం అన్నమాట. సో క్రియేట్ ప్రాక్సీ ఇక్కడ పెట్టినప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు చెక్ చేస్తే కొడాక్ చూడండి, ప్రోరెస్ ప్రాక్సీ కావాలా, H.264 కావాలా అని ఉంటుంది. ఫైనల్ కట్లో ప్రోరెస్ ప్రాక్సీయే బెటర్, బట్ అది హెవీ ఫైల్ అని చెప్పాను. బట్ దాంట్లో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ చూడండి. ఫ్రేమ్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఏంటి, ఇక్కడ స్కేల్ అని ఉంది, ఇక్కడ అప్ టు అని ఉంది. ఈ రెండిట్లో వేరియేషన్ ఏంటంటే, సో ప్రోరెస్ ప్రాక్సీలో ఫ్రేమ్ సైజ్ వచ్చేసరికి స్కేల్లో 50%, అంటే 4Kని 50% చేసేస్తుంది. సో ఆల్మోస్ట్ మీకు ఫుల్ హెచ్డి అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇది 25% చేస్తుంది. 25% చేస్తే ఏమవుతుంది, మళ్ళీ దాంట్లో హాఫ్ అవుతుంది. సో అలాగా 12.5%. సో మ్యాక్సిమం ఏంటంటే మినిమమ్ ఇప్పుడున్న వాటిల్లో 50% బెటర్. బట్ ఇంకా మీది కొంచెం ఓల్డ్ కంప్యూటర్, ఓల్డ్ పీసీ అని అనుకుంటే కనుక 25% మీరు ప్రాక్సీలోనే పెట్టుకోండి. అదొకటి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ అప్ టు ఏంటంటే ఇప్పుడు మీరు చూసారా 3840 × 2160, ఇది 4K. ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే, మీరు 4K ప్రాజెక్ట్ ఒకటి ఎడిట్ చేస్తున్నప్పుడు దాంట్లోనే కొన్ని మీరు బీరోల్స్ కానీ కొన్ని వీడియోస్, ఫొటోస్ అవన్నీ వేస్తూ ఉంటారు. సో కొన్ని బీరోల్స్ వేసినప్పుడు మనకి ఇంటర్నెట్లో తీసుకున్నప్పుడు అది 100% 4K లేకుండా ఫుల్ హెచ్డి దొరికింది. దాన్ని కూడా మనం వేస్తాం. వేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు 1920 1080లో పెట్టారనుకోండి ఇది. సో 1920 1080లో ఉన్నదాన్ని హాఫ్ చేయదు. ఇప్పుడు మీరు 50% కన్వర్ట్ అంటే మీరు 4Kని హాఫ్ చేస్తే ఫుల్ హెచ్డి అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు అప్ టు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో నుండి ఫుల్ హెచ్డి తీసుకున్నారు, మీ దగ్గర ఉన్న 4K. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు 4K ఫుల్ హెచ్డి అయిపోతుంది. ఈ ఫుల్ హెచ్డి అలాగే ఉండిపోద్ది అనమాట. సో అప్పుడు మొత్తం ఫుల్ హెచ్డీలోనే ఉంటుంది. అదనమాట ఈ రెండింటికి తేడా. సరే 50% పెడితే మీకు ఫుల్ హెచ్డీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అనలైజ్ ఇవన్నీ ఓకే. సో నేను ఇదిగో ప్రాక్సీ ట్యూటోరియల్ అని పెట్టాను కదా, దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఇంపోర్ట్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో రఫ్గా ఒకటి తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫైల్ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి. 3840 × 2160 25 ఫ్రేమ్స్, అంటే ఇది 4K ఫైల్. మనం ఆల్రెడీ 50% పెట్టాం కాబట్టి ఇక్కడ చూపిస్తాను చూడు మీకు. ఆల్రెడీ నేను 2 విధానాలు ఉంటాయి ప్రాక్సీలో. ఒకటి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ప్రాక్సీకి కన్వర్ట్ చేయటం, ఇక్కడ అవుతుంది చూడండి, ట్రాన్స్కోడింగ్ అవుతుంది. సో ఒకవేళ మీరు డైరెక్ట్గా ఒక్కొక్కసారి మీరు ఆలోచించకుండా ఇంపోర్ట్ చేశారు, లైబ్రరీ క్రియేట్ చేశారు, ప్రాజెక్ట్ క్రియేట్ చేశారు, సో మీడియా కూడా ఇంపోర్ట్ చేసేసిన తర్వాత దాన్ని మనం ట్రాన్స్కోడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇది అయింది. ఇంపోర్ట్ టైంలో చేయకపోయినా దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మధ్యలో అయినా సరే మనం దీన్ని చేసుకోవచ్చు. సెలెక్ట్ చేయండి. మీరు ఇప్పుడు దాన్ని ట్రాన్స్కోడ్ చేయాలంటే ఫైల్లోకి వెళ్ళి ట్రాన్స్కోడ్ మీడియా, ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఇంపోర్ట్ చేసేటప్పుడు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఒక ఆప్షన్ ఉంది. సో నేను ప్రాక్సీ 50% కొడుతున్నాను. సో ఇక్కడ మీకు అది కూడా ట్రాన్స్కోడ్ అవుతుంది చూడండి, ఈ ఫైల్ ట్రాన్స్కోడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఇది మీరు ఒక వీడియోనే కాబట్టి ఈ వీడియోని నేను సెలెక్ట్ చేసి ఇది ప్రాక్సీ కన్వర్ట్ అయిందా లేదా అని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది.
ఆ డౌట్ వచ్చినప్పుడు చాలా ఈజీ. ఇది మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు ఇన్స్పెక్టర్‌లోకి వెళ్తే ఓకే. ఇన్స్పెక్టర్ డిజేబుల్‌లో కనపడదు. కనపడలేదంటే ఇన్స్పెక్టర్‌ని ఎనేబుల్ చేయండి. సో, ఇక్కడొచ్చేసరికి ఈ ఐ సింబల్‌ని నొక్కితే మీకు ఇదిగోండి కొంచెం కిందకొస్తే ఇక్కడ కనపడతాయి. అవైలబుల్ మీడియా రిప్రజెంటేషన్స్. ఇక్కడ మనకేమేమి ఉన్నాయి? ఒరిజినల్ ఉంది. ఆప్టిమైజ్డ్ రెడ్ చూపిస్తుంది. ప్రాక్సీ మీడియా, ప్రోరెస్ ప్రాక్సీ 422 ప్రాక్సీ. ఇది గ్రీన్ చూపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఈ ఫైలు నేను లాగుతున్నాను ఒకసారి. సో, ఇప్పుడు మనకి వ్యూలో ఇది ఇప్పుడు దేంట్లో ప్లేబ్యాక్ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడ వ్యూలోకెళ్ళి వ్యూ నొక్కితే ఇప్పుడు మీడియా ప్లేబ్యాక్‌లో ఆప్టిమైజ్డ్ ఒరిజినల్ ఉంది. సో, ఇది ఒరిజినల్‌లో ప్లే అవుతుందన్నమాట. ఇక అసలు పాయింట్ మాట్లాడుకుంటే ఓకే. దీంట్లో ఉంది. సో, మీరు ఇప్పుడు దీన్ని ప్రాక్సీలో పెట్టుకున్నారనుకోండి. సో, ప్రాక్సీలో ప్లే అవుతది. ఇప్పుడు మనకిది ప్రాక్సీలో ప్లే అవుతుంది. అంటే దీన్ని మనము చేంజ్ చేసుకోవాలంటే వ్యూలోకెళ్ళి ఆ రెండిట్లో మనం చేసుకోవాలి. ఎడిటింగ్ చేసే టైంలో సో, అది మనకి ఆ ప్రాక్సీలో చేసుకోవాలి. ఇదేంటంటే ప్రాక్సీ ప్రిఫర్డ్ ఏంటంటే ప్రాక్సీలో ఉంటే ఫస్ట్ ప్రాక్సీని ప్రిఫర్ చేసి ప్రాక్సీలో ప్లే చేయడానికి ట్రై చేస్తది. లేకపోతే ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ అంటే కొన్ని క్లిప్స్ ఒరిజినల్ ఉన్నాయి. ప్రాక్సీ కన్వర్ట్ చేయలేదు. ఏదైతే ప్రాక్సీలో ఉన్నాయో ప్రాక్సీని ప్రిఫర్ చేసి ప్రాక్సీ కింద అది ప్లే చేస్తది. అప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా స్మూత్‌గా మనకి ప్లే అవుతదనమాట. సో, ఎడిటింగ్ స్మూత్‌గా ఉంటది. ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు ప్రాక్సీ ఓన్లీలో ఉంది. మీరంతా ఎడిట్ చేసేసారు. దీన్ని ఇంకా మీరు ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు ఎక్స్‌పోర్ట్ నొక్కాననుకోండి సరదాగా. సో, ఫైనల్ కట్ మనకి వార్నింగ్ ఇస్తది. ఇది ప్రాక్సీలో ఉంది. సో, మీరు ఇలా ఎక్స్‌పోర్ట్ చేయటం గాదు. మీరు దీన్ని ఒరిజినల్ కన్వర్ట్ చేసి చేయండి అనే వార్నింగ్ ఇస్తది. డౌట్ ఉండేది నాకు కూడా. పొరపాటున మనం ప్రాక్సీలో చేస్తాము. ఆ హడావుడిలో మనం ప్రాక్సీలో ఎక్స్‌పోర్ట్ చేసేసరికి మన క్వాలిటీ పోద్ది గదా అని. బట్ మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఫైనల్ కట్ మనకి బ్యాకప్‌గా మనకి చూస్తా ఉంటదనమాట. చూసి చెప్తది మనకి. ఒక్కొక్కసారి ప్రాక్సీ ఫైల్స్ మనం చేసినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టటం వల్ల మిస్ అవుతాయి. సో, ఎగ్జాంపుల్ మీకు 2 ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డెస్టినేషన్ ఎక్కడ నుండి తీశాను ఇది? ప్రాక్సీ ట్యూటోరియల్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాంట్లోనే 2 ఫైల్స్ పెట్టి దాంట్లోనే లైబ్రరీ కూడా డెస్టినేషన్ ఇచ్చాను. సో, ఇక్కడ మనకి ఇలా వస్తదనమాట. ఫైనల్ కట్ ప్రో ప్రాక్సీ అని చెప్పేసి ఈ ప్రాక్సీలు కూడా ఇక్కడే వస్తాయి. సేమ్ మనకు లైబ్రరీ ఎక్కడ ఇచ్చారో డిఫాల్ట్‌గా అక్కడే మనకి ప్రాక్సీ దాన్ని క్రియేట్ చేయమన్నప్పుడు ఫైనల్ కట్ ప్రో మనకు అదే ఫోల్డర్‌లో క్రియేట్ చేస్తది. నంబర్ 1. ఇంకోటేంటంటే సపోజ్ ఒక్కొక్కసారి ఏదో హడావుడిలో మీరు ఫైల్ ఎక్స్చేంజ్ చేసి ఇప్పుడు నేను 10.5.6 లాస్ట్‌లో చూడండి. ఇదేం చేశాను నేను, ఇది నేనిక్కడ డెస్క్‌టాప్ మీద ఏసానండి. డెస్క్‌టాప్ మీద ఏసాను. ఓకే. అంటే నేను డెస్క్‌టాప్ మీద ఏసాను కాబట్టి అది డిలీట్ చేస్తున్నా 5.6ని. ఓకేనా? ఇప్పుడు మనకి సో, ఒక్కొక్కసారి ఇలా వస్తది. మనకేంటంటే సమ్‌టైమ్స్ మనం ఒక్కొక్క లొకేషన్స్ మారుస్తా ఉంటాం. పొరపాటున తెలుసో తెలియకో. సో, అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏంటి ఆటోమేటిక్‌గా దీంట్లో మనకి ప్రాక్సీ ఓన్లీలో ఉంది. ఇక్కడ ప్రాక్సీ కనపడలా. ఎందుకు అంటే అది మన ఫైలు డెస్టినేషన్ మనకు మారిపోయింది. సో, మీరు దాన్ని రీలింక్ ఎలా చేసుకోవాలి? దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫైల్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకి రీలింక్ ఫైల్ అని ఉంది. రీలింక్ ఒరిజినల్లు, రీలింకు ప్రాక్సీ. సో, ఇప్పుడు ప్రాక్సీ కొట్టాను నేను. ప్రాక్సీ కొడితే ఇక్కడ ఫైల్ ఏంటి 10.56 ఈ ఫైల్ సెలెక్ట్ చేయండి ఇట్లాగా. సో, దీన్ని లొకేట్ చేయండి. ఇప్పుడు మీకు తెలిసే ఉంటది కదా! అది ఒకవేళ ఇన్‌కేస్ ఇంకో హార్డ్ డ్రైవ్‌లో గాని, ఇంకో చోట గాని ఎక్కడన్నా మార్చారని చెప్పేసి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో నాకు తెలుసది ఎక్కడుందో. సో, డెస్క్‌టాప్ మీద నేను లాగాను. 1056 ఎంఓవి 1056 ఎంపీ4. ఎంఓవి అనేది ప్రోరెస్ ప్రాక్సీ ఫార్మాట్ అది. మన ప్రాక్సీ అది. ఎంపీ4 అనేది ఇప్పుడు నేను నా సోనీ కెమెరాలో ఉన్న ఒరిజినల్ రా అది ఎంపీ4లో ఉంటది. సో, ఇది నేను సెలెక్ట్ చేశాను తెలుసు కాబట్టి చూజ్ చేశాను. చూజ్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. ఇదిగో ఫైల్ మ్యాచ్డ్ వచ్చిందా? రీలింక్ కొట్టండి. సో, వచ్చేసింది. అలాగా మీకు మిస్ అయిన ఒకవేళ ప్రాక్సీ గాని, ఒరిజినల్ గాని మిస్ అయితే మనం ఒకవేళ సపోజ్ నేను వేరే ఫోల్డర్‌లో పెట్టానని చెప్పేసి మీకు తెలిస్తే దాన్ని రీలింక్ చేయటం అట్లాగనమాట. అది ఒరిజినల్‌గా గాని, ప్రాక్సీ గాని. ఇప్పుడు మనకు ఒరిజినల్ కూడా అట్లాగే చేసుకోవాలి. సేమ్ మెథడ్ అనమాట. మనం ఇప్పుడు వన్స్ ఎప్పుడైతే మనం ఎక్స్‌పోర్ట్ చేసేసామో, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌పోర్ట్ చేసాం అంతా అయిపోయింది. సో, మనకి ఈ ప్రాక్సీలు ఎలాగా అంటేనండి మన ఒరిజినల్ ఫైల్‌ని మళ్ళా మనం ఎడిట్ చేయటానికి 100% ఉన్నదాన్ని ఒక 50%కి తక్కువ రెజల్యూషను, తక్కువ డేటా ఉన్నదాన్ని మనం క్రియేట్ చేసి దీని మీద ఏదైతే ఈ సెకండ్ క్రియేట్ చేసిన 50% మీద మనం ఎడిటింగ్ చేస్తాం కాబట్టి ఒకవేళ సిస్టమ్ స్లోగా ఉన్నా సరే, సిస్టమ్ కాన్ఫిగరేషన్ తక్కువ ఉన్నా సరే, సో, మనకది మన వర్క్ ఫ్లోని, ఎడిటింగ్‌ని స్మూత్‌గా చేస్తదనమాట. సో, మెయిన్ అది మనకు ప్రాక్సీలు గాని, ఆప్టిమైజ్డ్ మీడియా గాని పర్పస్.
సో పని అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా ఒరిజినల్ ఉంటుంది. మళ్ళా ప్రాక్సీ ఉంటుంది. సో ఇది కూడా ఒక డేటా ఎక్స్‌ట్రాగా ఉంటుంది. సో ప్రాక్సీ గాని, ఆప్టిమైజ్డ్ మీడియా గాని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన వర్క్ అంతా అయిపోయి మనము మన ప్రాజెక్ట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసేసాము అని అనుకున్న తర్వాత మనం దాన్ని గూడా మనం క్లీనప్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరిప్పుడు లైబ్రరీ సెలెక్ట్ చేయండి. లైబ్రరీ సెలెక్ట్ చేసి ఫైల్‌లోకెళ్ళి డిలీట్ జనరేటెడ్ లైబ్రరీ ఫైల్స్ నొక్కండి. డిలీట్ రెండెడ్ ఫైల్స్ అని ఉంటుంది. రెండెడ్ ఫైల్స్ నొక్కండి. ఏమన్నా మనము టైటిల్స్ ఒకవేళ యానిమేషన్స్ ఏమన్నా వేసినప్పుడు ఏంటంటే కంపల్సరీ మనం రెండర్ చేస్తాము స్మూత్ ప్లేబ్యాక్ కోసం. అన్యూజ్డ్ ఓన్లీ అంటే అంటే వాటిల్లో మీరు రెండర్ అంతా అయిపోయి యూజ్ చేయని తీసేయమంటారా అని అడుగుతుంది. కాదు, అన్నీ తీసేసేయి. ఎందుకంటే ఇవి మన ఒరిజినల్ ఫైల్‌కి ఎఫెక్ట్ ఏమవ్వదు. ఎందుకంటే ఇది ఓన్లీ రెండర్ ఫైల్స్. అంటే మనకు ఒకవేళ స్మూత్ ప్లేబ్యాక్ కోసం బ్యాక్‌గ్రౌండ్ రెండర్ మొన్న మీకు చెప్పాను కదా ఫైనల్ కట్‌లో. బ్యాక్‌గ్రౌండ్ రెండర్ చేయటానికి బ్యాక్‌గ్రౌండ్ రెండర్‌లో అయిన ఫైల్స్ అన్నీ తీసేస్తే మన ఒరిజినల్‌కి ఏమి ఎఫెక్ట్ అవ్వదు. సో మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇక్కడ డిలీట్ ఆప్టిమైజ్డ్ మీడియా అండ్ డిలీట్ ప్రాక్సీ మీడియా. ఇది కూడా మన ఒరిజినల్ ఫైల్స్ కావు. మనం ఒరిజినల్ ఫైల్‌లో నుండి ఒక ఆప్టిమైజ్డ్ మీడియా చేసాము అంటే ఒరిజినల్ సేమ్ ఒకవేళ అది MP4లో ఉంది. సో ప్రోరెస్ ప్రాక్సీకి ఆప్టిమైజ్డ్ మీడియా ఫుల్ లెంగ్త్ క్వాలిటీతో చెప్పాను కదా! దానికి చేస్తది. సో నెక్స్ట్ వచ్చేసరికి డిలీట్ ప్రాక్సీ మీడియా. సో మనకు తక్కువ సైజులోనే మళ్ళా ప్రోరెస్ ప్రాక్సీని మళ్ళా ఉంటది. సో అవి కూడా ఏమైనా ఉంటే తీసేయండి అని ఉంటుంది. సో మనకు పని అయిపోయిన తర్వాత ప్రాక్సీ అవ్వనివ్వండి, ఆప్టిమైజ్డ్ అవ్వనండి, మనం దాన్ని వర్క్ ఫ్లో కోసం ప్రిపేర్ చేసుకున్న ఫైల్స్ కాబట్టి వాటిని మనం క్లీన్ చేసేసుకొని, మనం ఎక్స్‌పోర్ట్ చేసుకొని, మనం దీన్ని బ్యాకప్ కింద మనం పెట్టుకుంటే ఏంటంటే మనకి డిస్క్ స్పేసు తగ్గుతది. కంక్లూజన్‌లో ఈ 2 ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? ఆప్టిమైజ్డ్ మీడియా వచ్చేసరికి మనకి ఎక్కువ కలర్ గ్రేడింగ్ వాడతారు. ఎందుకంటే కలర్ గ్రేడ్ చేసేటప్పుడు, డీఐ చేసేటప్పుడు సో మంచి క్వాలిటీ ఆఫ్ ఫైల్ ఉంటే వాళ్ళకి ఆ కలర్స్‌లో కూడా వేరియేషన్ ఉండకుండా ఉంటదనమాట. సో అది వాడతాం. మన ఇన్ జనరల్‌గా మన ఎడిట్‌కొచ్చేసరికి ప్రాక్సీ మీడియా 50% కానీ, 25% కానీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోద్ది. ఆ ఫైల్‌ని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకొని, కన్వర్ట్ చేసుకొని దాంట్లో మనకు వర్క్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ట్రావెలింగ్‌లో ఉన్నాము. సో అప్పుడు కూడా గ్యాప్ దొరికింది. ఏదైనా ఎడిట్ చేసుకోవాలి. ఇంట్లో లేనప్పుడు ట్రావెలింగ్‌లో ఉన్నాము. ఓన్లీ ల్యాప్‌టాప్ తీసుకెళ్ళాము. హార్డ్ డిస్క్ అవన్నీ తీసుకెళ్ళలేదు అన్నప్పుడు, అప్పుడు మీరు ల్యాప్‌టాప్‌లో లో రిజల్యూషన్ యేసుకొని అప్పుడు కూడా వాడుకోవడానికి ఇది యూజ్ అవుతది. సో మీరు ఎడిట్ చేసి మిగతా ఎడిట్‌ని మీ ఫ్రెండ్ గాని, లేకపోతే మీ కొలీగ్ గాని ఎవరైనా చేస్తున్నారనుకున్నప్పుడు, అతనికి మనకి ట్రాన్స్‌ఫర్ చేయటానికి అతను కూడా చేసేసి రెస్ట్ ఆఫ్ ది అంటే రిమైనింగ్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఎడిట్‌లో అది తను చేసేసి, మళ్ళా ఫైనల్ దీంట్లోకి చేసుకొని, మళ్ళా మనం దాన్ని ఒరిజినల్‌కి కన్వర్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. అది కూడా అడ్వాంటేజు. యాక్చువల్లీ ఈరోజు మనం ఈ ప్రాక్సీ మీడియా, ఆప్టిమైజ్డ్ మీడియా గురించి వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మన సబ్‌స్క్రైబర్ మిస్టర్ దేవా అఫీషియల్ 926 తను అడగటం జరిగింది. తన కోసం ఈ వీడియో చేశాను. సో అలాగే మీరు కూడా మీకేమన్నా పర్టిక్యులర్ టాపిక్ గురించి కావాలి అని అనుకున్నప్పుడు మీరు కామెంట్స్ చేస్తే నేను ఆ టాపిక్‌లో మీకు వీడియోస్ చేయడానికి మాక్సిమం ఎర్లీగా ట్రై చేస్తాను. సమ్‌టైమ్స్ మీరు ఏంటంటే ఇవి రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ లాగా రెగ్యులర్‌గా చేయాలంటే కష్టం. ఎందుకంటే దాన్ని ప్రాపర్‌గా మనము మీకు ఎలా చెప్తే అర్థమవుతదని చెప్పేసి కొంచెం నేను ప్రిపేర్ చేసుకొని చేయాల్సొస్తది. సో కాబట్టి మీరు ఏదైనా ఉన్నా ఆల్ ఆఫ్ సడెన్‌గా కొంచెం రావాలన్నా అంటే నా పర్సనల్ వర్క్స్ లేకపోతే నా వర్క్స్ వాటన్నిటిని మళ్ళీ ప్లాన్ చేసుకొని చేయాల్సొస్తది. సో అది కొంచెం మైండ్‌లో పెట్టుకోండి. కొంచెం లేట్ అయినా ఏమనుకోకండి. బట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే మీ ఫ్రెండ్స్‌కి కానీ వీళ్ళందరికి కూడా చెప్పండి. ఇలాగే టెక్నికల్ గాని, ఎడిటింగ్ గురించి కానీ ఎవరికైనా కావాలనుకున్నప్పుడు సో వాళ్ళకి కూడా ఇది యూజ్‌ఫుల్‌గా అవుతది. సో కీప్ వాచింగ్ కేఎం క్రియేటివ్ జోన్. దిస్ ఈస్ కిషోర్ మార్సెట్టి. సీ యూ అగైన్.